Yes. Oh, okay. With reference to carbon nanotubes, consider the following statement. They can be used as carriers of drugs and antigens in human body. They can be made into artificial blood capillaries for an injured part of human body. They can be used in biochemical sensors. Carbon nanotubes are biodegradable. క్వశ్చన్ ఇప్పుడు చాలా రిపీట్ అయిందిరా. Yeah. టూ తీసే క్యాపిలరీస్ తీసే. నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఉంటుంది. దే కెన్ బి యూజ్డ్ ఇన్ బయోకెమికల్ సెన్సర్స్ మేబీ అయ్యి ఉండొచ్చు. బయోడిగ్రేడబుల్ అయ్యి ఉంటుంది. Okay. టూ పక్క తప్పు అయ్యి ఉండొచ్చు. పాజిటివ్ కెన్ బి యూజ్డ్ ఇన్ బయోకెమికల్ సెన్సర్స్ ఇది అయ్యి ఉండొచ్చు. టూ తీసేయాలి. Yeah. సో ఐ థింక్ ఫోర్ మేబీ లైక్ రిపీట్ అయింది కాబట్టి టూ తీసేయాలి. టూ తీసేస్తే యా. అండ్ ఇంకోటి ఫస్ట్ సెకండ్ థర్డ్ లో దే క్యాన్ బి అన్నాడు. అంటే మూడు అయితే మూడుకి మూడు రైట్ ఇవ్వడు, కలిసి అయితే ఉండదు, ఏదో ఒక లొస్టు పెడతాడు. సో యా మేబీ అది కూడా ఉండొచ్చు. లేదంటే ది కెన్ బి యూజ్డ్ అని ఉంటారు. 1 3లో ఉంది కదా మరి. ఎస్ 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 బట్ 1 3 రెండు కరెక్ట్గా. ఎస్. సో ఇది చెప్పడం కొన్నిసార్లు అలా అవుతుంటే సైన్స్ అండ్ టెక్. సో నేనైతే ఆల్ ద పెట్టా ఏరి చెప్పాలంటే, బట్ స్టిల్ అది తర్వాత తెలిసిందంటే బెట్ క్యాపిటల్స్గా యూజ్ చేయాలి. సో అన్ని కరెక్ట్ అవ్వ. ఓకే 5 consider the following activities: spraying pesticides on the crop field, inspecting the craters of active volcanoes, collecting breath samples from spouting wells. Which of the above successful can be using drones? Spraying pesticides అయ్యి ఉండొచ్చు. ఉజ్జావ్ అనే యాప్ కూడా ఉందనుకుంటా, తమిళనాడు. ఇన్స్పెక్టింగ్ ద క్రేటర్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్. ఇన్స్పెక్ట్ చేయడం చాలా మంది కావాలని పడేసారు కూడా. ఎస్. వాల్కనోస్. యూట్యూబ్. నెక్స్ట్ కలెక్టింగ్ బ్రీత్ శాంపిల్స్ ఫ్రమ్ స్ప్రౌటింగ్ వేల్స్ ఫర్ డిఎన్ఏ అనాలిసిస్. కలెక్టింగ్ వేల్స్, అది కూడా బ్రీత్ శాంపిల్స్, ఒక డ్రోన్ ఇది వెళ్ళగానే నోరు తెరిచి అని తీసుకుంటుంది. బట్ అంత కరెక్ట్గా వస్తుంది డిఎన్ఏ అనాలిసిస్ కోసం. కలెక్టింగ్ శాంపిల్స్ కదా. ఓకే, నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎగ్జామ్ కూర్చొని నేను సైన్స్ అంటే నేనైతే ఆల్ దెబ్బ పెడతాను. నువ్వు 1 and 2 అనిపిస్తుంది. అఫీషియల్ ఆన్సర్ 42 ఢిల్లీ. ఓకే. ఎందుకు ఆలోచిస్తున్నావు? వేలు అంత పండగ ఉంటుంది. అవును, గుర్తుంది అనమాట. ఒక 100 మీటర్లు గాలిలో వేసింది అనుకో. అవును, దాని సింపుల్ శాంపుల్ కలిసి ఎంతసేపు? ఓకే, అలా ఎక్కువ ఆలోచించొద్దు. సైన్స్ అండ్ టెక్ అయి ఉండొచ్చు. 5 పోయినంత మాత్రం సెకండ్ అది పోయింది కాదు, పోతే పోనీ. ఓకే. ఆల్ దేబో. 43 experiment which will employ a trio of spacecraft in formation in shape of equilateral triangle that has sides 1 million kilometers long with lasers shining between the craft. The experiment with refers to Voyager 2 trio. Voyager ఒక్కటే సాటర్డే అడుగో వెళ్తుంది అంటే సోలార్ సిస్టమ్ దాటి. ఎస్. ఇక్కడ కనుక చూసినట్టయితే మిత్రులారా, సిఎండిలో లీసా అన్నది. సో అతను మిమ్మల్ని లీసాలో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు, అందులోనే ఆన్సర్ ఉంటుంది. ఎస్, లీసా పాన్విటర్. ఇంకోటి ఎవాల్వ్డ్ లీసా, ఈక్వల్ ట్రయాంగిల్. ఇవన్నీ చూస్తే కొంచెం సఫిస్టికేటెడ్గా ఉంది. మనం ఎవాల్వ్డ్ లేదా ఇది ఈక్వల్ ట్రయాంగిల్, లేజర్, ఇంకొంచెం సఫిస్టికేటెడ్గా ఉంది. ఫస్ట్ పాత్ ఫైండర్ అనేది మేబీ పాత్ అయి ఉండొచ్చు. ఒక పాత్ ఉంటుంది, ఒక ట్రాజెక్టరీ, ఒక పాత్ సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తది ఎవాల్వ్డ్. 43 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. ఇక్కడ ఆన్సర్ లీసాలో ఉంది. ఇంకా అంతకంటే తర్వాత మీరు పెట్టుకోవాల్సిందే. ఇంకా ఇప్పుడంటే మేము పేపర్ చేసాం కాబట్టి చెప్పగలుగుతాం. కానీ 44 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జెనెటిక్ చేంజెస్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది సెల్స్ దట్ ప్రొడ్యూస్ ఎగ్స్ ఆర్ స్పెర్మ్స్ ఆఫ్ ఎ ప్రాస్పెక్టివ్ పేరెంట్. అయ్యి ఉండొచ్చు. ఇంకోసారి చదవాలనిపిస్తుంది అంటేనే. ఏ పర్సన్స్ జెనోమ్ కెన్ బి ఎడిటెడ్ బిఫోర్ బర్త్ ఎట్ ది ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజ్. అయ్యి ఉండొచ్చు. Human induced pluripotent stem cells can be injected into the embryo of a pig. Can be and pluripotent ఇంజెక్ట్ చేశాడు. తర్వాత ఏమైంది ఆవిడ చెప్పాడా? లేదు, ఇంజెక్ట్ ఎవడన్నా చేయవచ్చు. సో సైన్స్ అంటే కాల్దేబో ఈక్వల్. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో డి. ఎస్. ఇక్కడ 1 only 2 only ఉంది అని చెప్పేసి అలా పోకుండా అమ్మా ఈ సైన్స్ అండ్ టెక్. సో ఏ సబ్జెక్ట్లో పోవాలో పోవద్దు కూడా మీకు కాస్త తెలిసి ఉండాలి. సో సైన్స్ అండ్ టెక్ అయితే సైన్స్ అండ్ టెక్ పరంగానే పెట్టండి.
అన్నిట్లో కెన్ బి ఉంది. ఇది అప్లికేషన్ బేస్డ్ జెనెటిక్ చేంజెస్. బేసికల్లీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ జీనోమ్ ఎడిటింగ్ యొక్క అప్లికేషన్స్. ఇది ఎస్ జీనోమ్ ఎడిటింగ్ యొక్క అప్లికేషన్ యూజువల్లీ ఆల్ ది అబవ్ కెన్ బి. సో ఆల్ ది అబవ్ యూజువల్ ఎక్కువ ఆలోచించొద్దు. అంటే ఇక్కడ పోయింది ఓకే, ఎందుకంటే ఇది ఎందుకు పెట్టిన ఆర్టిఫిషియల్ బెడ్ క్యాపిటేషన్ నాకు అంటే తర్వాత తెలిసాక పోయింది, ఒక చేతులు కాల్చుకున్న తర్వాత పెట్టా. ఎస్ లేదు నేను కూడా అది కూడా ఆల్ ది అబవ్ పెడతా. పోతే పోనీ, ఇట్స్ ఓకే. పద్ధతి అనేది ఉండాలి కదా, అది ఫాలో అవ్వాలి. 45. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ న్యూమోకోకల్ conjugate vaccines? These vaccines are effective against pneumonia as well as, meaning it is and sepsis. అంటే అన్నిటి మీద ఎఫెక్ట్ అయిపోద్దా, డౌట్ పడుతుంది. టు బి ఫ్రాంక్ చెప్పండి, యాజ్ వెల్ యాజ్ అండ్ సొంత క్రియేట్ చేస్తున్నాడు. ఓకే న్యూమోనియా వర్క్ అయితే ఓకే, బట్ యాజ్ వెల్ యాజ్ meningitis ఏదో ఉంది అది. Dependencies on the antibiotics that are not effective against drug resistant bacteria can be reduced. అయ్యుండొచ్చు, వ్యాక్సిన్ ఎందుకు ఎత్తారు, పాజిటివ్ కదా ఇక్కడ. పాజిటివ్ అక్కడ ఇంపార్టెన్స్ అన్నాడు కాబట్టి పాజిటివ్, క్వశ్చన్ లో ఇంపార్టెన్స్ అన్నాడు. సో పాజిటివ్. దీస్ వ్యాక్సిన్స్ హ్యావ్ నో సైడ్ ఎఫెక్ట్. ఎంతటి గజెత్గా అయినా సరే పోయేటట్టు, ఎంతటి వ్యాక్సిన్ అయినా సరే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, పోతుంది. సో 3 పక్కా తీసాయి. సో టు బి ఫ్రాంక్ 2023 వెళ్తే నాకు ఫస్ట్ ఇది కొంచెం తేడా కొడుతుంది. సో ఏదో ఒక దాంట్లో బొక్క అయితే ఉందని అనిపిస్తుంది. ఐ విల్ గో ఫర్ 2, ఓన్లీ 1 పేర్. ఇఫ్ ఇట్ ఇస్ 2023 ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ రైట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కనుక ఆప్షన్ చూసినట్టయితే నా కళ్ళలో ఉంది, షైనింగ్ కొడుతుంది. 2 పక్కా ఉండాలి. ఓకే, సో మిగిలింది ఏముంది, నీ కళ్ళలో అయితే నీకు ఇదే అనిపిస్తుంది, 1 ఓన్లీ 3 ఓన్లీ అంటున్నావు. ఒక్క నిమిషం, కానీ 2 కూడా రైటే కదా. సో 2 పక్కా రైట్ మనకి. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏం లేదు, ఇంకా ఏ బి. సో బీనే యాజ్ వెల్ యాజ్ కూడా రైట్ అన్నప్పుడు. ఇప్పుడు 2023 అయితే నాకు ఈ క్వశ్చన్ పోయింది. బీనే 45 కూడా బిఏ. ఎస్. సో బట్ ఇక్కడ ఆప్షన్స్ బట్టి అయితే 2 నాకు పక్కా తెలుసు కాబట్టి దాన్ని ఎలా తీయలేము. అది ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్, పాజిటివ్, సైన్స్ అండ్ టెక్, అప్లికేషన్ బేస్డ్ అన్ని. యా. సో 3 పక్కా రంగం తెలుసు మనకి, ఏది కాదని 3 అయితే పట్టాం. నెక్స్ట్ 46. ఇన్ ఇండియా the term public key infrastructure is used in context of public in digital security infra, food security కాదు, పక్కా కాదు. పబ్లిక్ డిజిటల్లో పబ్లిక్ కీ అంటే ఫస్ట్ ఒకటి పంపించి దానిపై నుంచి ఇంకో కీ పంపిస్తాను అనుకుంటాను. ఇన్ఫ్రా అదే సెక్యూరిటీ కోసం. ట్రాన్స్పోర్టేషన్ కాదు, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా కాదు, లైక్ ఏ డిజిటల్ సెక్యూరిటీ. అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఓకే, ఇవి బెటర్ సేమ్ ఏ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత పబ్లిక్ కి సంబంధించింది. ఆన్సర్ ఇక్కడ ఇన్ఫార్మ్ ఉంది కదా, అన్ని ఇన్ఫార్మ్ ఉంది కదా. ఉంది, కాకపోతే పబ్లిక్ కి తర్వాత వైడ్ రేంజ్ లో సంబంధించింది ఉండాలి కదా. కీ సెక్యూరిటీ. చూడు కీ సెక్యూరిటీ 2 దగ్గర ఇచ్చాడు. సంథింగ్ సెక్యూరిటీ ఇన్ఫ్రా గురించి చెప్తున్నాడు. అవునవును, ఇక్కడ చూసినట్టయితే సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా ఫుడ్కి సంబంధించింది కాదు, అంత నేరో ఇప్పుడు. సో డిజిటల్. ఎస్. నెక్స్ట్ 47. శ్రీకాకుళం స్లాంగ్. శ్రీకాకుళం స్లాంగ్. ఎస్. ఇప్పుడు రావట్లేదు. 47. ఏంటిది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే మనకి మంచి అన్ని స్లాంగ్లు వస్తాయి. ఇప్పుడు నిద్ర కూడా వస్తుంది, ఇంపాక్ట్ ప్లేయర్ పడుకోబెడి మన పక్కనే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద జనరల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్? చూసుకుందాం. ప్లాంట్ సెల్స్ హ్యావ్ సెల్యులోజ్ వాల్స్ వైల్ యానిమల్ సెల్స్ డు నాట్. సెల్యులోజ్ వాల్ ప్లాంట్ సెల్స్ ఉంటే యానిమల్ సెల్స్ ఉండవంట. టు బి ఫ్రాంక్ నాకు తెలీదు. ప్లాంట్ సెల్స్ డు నాట్ హ్యావ్ ప్లాస్మా మెంబ్రేన్ అన్లైక్ యానిమల్ సెల్స్ విచ్ డూ. ఇది తేడా కొడుతుంది. మెచ్యూర్ సెల్స్ హ్యాస్ 1 large vacuole. మెచ్యూర్ ప్లాంట్ సెల్ హ్యాస్ 1 large vacuole వైల్ యానిమల్ సెల్స్ మెనీ స్మాల్. ఇది పక్కా తెలుసు, రైట్. ప్లాంట్ సెల్ టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, తెలియకపోతే 3లో 2 పడతా. 2023 స్టైల్ అయితే. ప్లాంట్ సెల్స్ హ్యావ్ సెల్యులోజ్ వాల్స్ వైల్ యానిమల్ సెల్స్ డు నాట్. ప్లాంట్ సెల్స్ డు నాట్ హ్యావ్ ప్లాస్మా మెంబ్రేన్ అన్లైక్ యానిమల్ సెల్స్ విచ్ డూ. యానిమల్ సెల్స్ కి సెల్యులోజ్ సెల్ వాల్ లేదా తెలీదు. 3లో 2 పడతాను. 2023 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 3 పక్క కరెక్ట్.
చేసేదేముంది నా బొంగు 302 పెడతాను, ఇది కూడా తీసే. సో ఇప్పుడు 102 అక్కడ బక్కడ బొంబే బో అస్సీ మే రెండిట్లో చేద్దాం. రెండుగా ప్లాస్మా మెంబ్రేన్, ప్లాంట్ సెల్స్ ప్లాస్మా మెంబ్రేన్ లేదా ప్లాంట్ సెల్స్కి సెల్ వాల్ అయితే ఉంది, యానిమల్స్కి సెల్ వాల్ లేదు. అన్లైక్ యానిమల్ సెల్స్ విచ్ డూ ఐ విల్ గో నేను ఎందుకు 2 తప్పు అనిపిస్తుంది, ఫస్ట్ అడగని 2 తప్పు అనిపిస్తుంది, ఐ గో ఫర్ సి. సేమ్ సి. అండ్ ఇంకోటి చూస్తే 1 and 2లో ప్లాంట్ సెల్స్ అని రెండు సేమ్తో స్టార్ట్ అయింది. సో 1 and 2 కలిసి ఉండొద్దు. సో నువ్వు ఏ అండ్ డీని అవుట్ తీసి, ఎస్ బికాస్ ఏలో డీలో రెండు కలిసి ఉన్నాయి. యా ఫస్ట్ చదవని సెకండ్ స్టెప్ తప్పు అనిపించింది కాబట్టి ఇన్స్టింక్ట్. సో Yes. మనకు పద్ధతి ఉంది, ఆ పద్ధతి పేరు ఇన్స్టింక్ట్. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ట్రిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ నేను ఎందుకు పెట్టానంటే నాలెడ్జ్, అది కరెక్ట్ తెలుసు కాబట్టి. ట్రిక్స్ ఏంటంటే 3లో 2 ఎస్ ఏం తెలియకపోతే, ఎందుకంటే సంథింగ్ ఇస్ ఫిష్. ఎస్ సైన్స్ అండ్ టెక్ అయినప్పటికీ సంథింగ్ ఇస్ ఫిష్, అందుకే 3లో 2కి వెళ్తున్నాం. చదవడానికి కొంచెం తేడా కొట్టింది. ఇప్పుడు 5 ఉంది, 5లో 3కి వెళ్తాం యూజువల్లీ 5లో 3కి వెళ్తాం. బట్ స్టిల్ అని చెప్పి క్వశ్చన్ చదవడం మానేయం కదా, ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం. ఎస్ తేడా కూడా అప్పుడు మళ్ళీ ట్రిక్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ మనకు పద్ధతి ఉంది కదా, ఇన్స్టింక్ట్, నాలెడ్జ్, ట్రిక్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎక్స్పోజర్ టు బెంజిన్ పొల్యూషన్. ఓకే, పొల్యూషన్ ఇది ఆల్రెడీ మనం ఆ పర్టికులర్ సిరీస్లో చేసాం. ఇది ట్రిక్స్, ప్రిలిమ్స్లో ట్రిక్స్ అప్లై చేయడం ఎలా, ఇప్పుడు మనం చేస్తున్న ట్రిక్స్ కాదు, బట్ ఐ మీన్ పద్ధతి చేస్తున్నాం. బట్ అది ఆ సిరీస్లో ఆల్రెడీ చేసాం కాబట్టి పొల్యూషన్ ఉంది కాబట్టి బయటికి ఎగ్జాస్ట్ అయ్యి ఉండొచ్చు, స్మోక్ బయటకు వస్తుంది, వుడ్ బర్నింగ్ బయటకు వస్తుంది. వేరేజ్ యూజింగ్ వల్లే అయిపోతుందని పొల్యూషన్ రాదు, వాటిని కాల్చడమో నాశనం చేయడమో ఏదో దాన్ని చేయాలి అప్పుడు అవుతుంది. సో అయితే పొల్యూషన్ రాదు. సో ఏం తెలిపోతే 5లో 3 అది కూడా కరెక్ట్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్ అని కాదన్నా, బట్ మోర్ దెన్ 3+ స్టేట్మెంట్స్ మీరు యూజువల్లీ అంటే 3 కావాలంటే 4, 5, 6, 7 యూజువల్లీ మీరు ఏదో బొక్కదని వెయిట్ చేయాలి. అంటే అన్లెస్ మీకు మరీ జనరిక్ అనిపిస్తే పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 5 యూజింగ్ వానిష్ డౌట్ పడుతుంది, ఇది మీ బుక్కిష్ అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు, నేను కాదనట్లేదు. బట్ స్టిల్ తేడా పడుతుంది. తేడా కొట్టినప్పుడు ఆగాల, ఇంకేం తేడా కొట్టిన ఆగిన తర్వాత ఇంకా తేడా కొడుతుంది అనుకో, ఎక్కువ ఆలోచించుకో. 5లో 3 పెట్టి ముందుకు వెళ్దాం. 5లో 3 అనేది మన ఎవర్ గ్రీన్ ఫార్ములా. 48 అఫిషియల్ ఆన్సర్ కూడా అయినా 49 స్టేట్మెంట్ మూసి అదా ఆప్షన్ మూసేద్దాం. If another global financial crisis happens in near future, which of the following actions or policies are most likely to give some immunity? Not depending on short-term foreign borrowings. మంచిదే కదా, నాట్ డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి మంచిదే. నీలో నువ్వే చేసుకుంటున్నావు. ఓపెనింగ్ అప్ టు మోర్ ఫారెన్ బ్యాంక్స్ అడుగుతుంటావు, ఆల్రెడీ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయింది. చట్టం కోసం ఫారెన్ బారోయింగ్స్ అంటే ఇప్పుడు చైనా దగ్గర నుండి తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఊకిస్తారు, తర్వాత లాస్ట్కి బ్యాంక్ కరప్ట్ అయింది. అది శ్రీలంక, పాకిస్తాన్ లాగా. థర్డ్, మెయింటైన్ ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. బేసిక్ ఏంటంటే ఏందనుకో, వస్తారు డబ్బులు పెడతారు క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబుల్. నా తెలిసినంత వరకు ఏంటంటే డబ్బులు పెట్టిన తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ మొత్తం డబ్బులు మనకి రిటర్న్ చేసుకోవచ్చు. 40% ఉంచాలి అని ఏం లేకుండా, రూల్స్ ఏం లేకుండా ఫుల్ చేస్తే ఇంకేముంది. ఇప్పుడు ఎఫ్పిఐ అమెరికా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయని చెప్పి వెంటనే వెళ్ళిపోతారు. సో అందుకని ఉండదు. ఐ గో ఫర్ ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఐఎమ్ గోయింగ్ ఫర్ వన్ ఓన్లీ. ఎస్, ఇక్కడ కనుక మనం చూసినట్టయితే 1 only 3 only అని ఉంది. సో అంటే ఆన్సర్ ఆ రెండిట్లోనే ఉంటుంది. అండ్ 3 అవుట్ రైట్ రాంగ్. అది అఫీషియల్ ఆన్సర్ కూడా. మిత్రులారా చూడండి, ట్రిక్స్ అప్లై అవుతున్నాయి. బట్ స్టిల్ మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఫస్ట్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్. మనం నాలెడ్జ్ యూస్ చేసి బేసికల్లీ 100% స్టేట్మెంట్స్ పెట్టాం. ఎకానమీలో యూజువల్లీ కాన్సెప్ట్స్ అర్థమైతే చాలు. 50. If you withdraw 1 lakh in cash from your demand deposit account, the immediate aggregate money supply in economy will be.
సేమ్ అనుకుంటా. మనీ సప్లై అంటే M3 అనుకుంటా కదా. అంటే అన్నీ ఆల్రెడీ ఆడే ఉన్నాయి, డిమాండ్ డిపాజిట్స్ అన్నీ ఆల్రెడీ ఆడే ఉన్నాయి. ఐ విల్ గో ఫర్ లీవ్ ఇట్ అన్చేంజ్డ్. ఓకే. పెద్ద ఆడ ఏం పడదు. మనీ సప్లై అంటే ఇన్ కేస్ బేసిక్ తెలిసిన M3 సంథింగ్ ఏదో ఉంటుంది. అవును. సో అందులో డిపాజిట్స్ మనీ విత్ పబ్లిక్ అన్ని ఆడే ఉంటాయి అనుకుంటా. సో అన్ని ఆడైనప్పుడు సో అది తీస్తే తీయిపోతాయి. డిమాండ్ డిపాజిట్ ఆల్రెడీ ఆడే ఉంది అని అందులో దానిలో తీసినంత మాత్రాన నీ పాకెట్లో నుంచి కింద పాకెట్ నుంచి పైన పాకెట్లో పెట్టి నీ దగ్గర డబ్బులు ఏం మారాయంటే ఏంటో ఏం మారలేదు. మారలే. జస్ట్ ప్యాంట్ జోబులు మారాయి అంతే. అఫిషియన్స్ కూడా డి అంతే. సో అయిపోయాయి. సో మళ్ళీ ఊపుతో మళ్ళీ వస్తాం. అంతవరకు